బైబిల్ కథలలో మరో కథ కయీను హేబెలు మొట్టమొదటి పోట్లాట. ఈ కథలో ప్రజలు దేవుని మార్గాలను అనుసరించకపోతే ఏం జరుగుతుందో మనం చూద్దాం. కయీను హేబెలు అనువారు ఆదాము హవ్వల పిల్లలు. పెద్దవాడు కయీను వ్యవసాయం చేసేవాడు. హేబెలు గొర్రెల కాపరి. ఒకరోజు కయీను తన పొలంలో పండిన కొంత పంటను ప్రభువుకు అర్పించాడు. హేబెలు తన గొర్రెల మందకు పుట్టిన మొట్టమొదటి గొర్రెపిల్లను తీసుకువచ్చి అర్పించాడు. ప్రభువు హేబెలు విషయంలో సంతోషించి అతని అర్పణను అంగీకరించాడు. కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. కయీనుకు చాలా కోపం వచ్చింది. అప్పుడు ప్రభువు కయీనుతో ఇట్లా అన్నాడు, నీవు ఎందుకంత కోపంగా ఉన్నావు? మంచి మనసుతో నీ అర్పణను అర్పించలేదు, అందుకే నీవు సంతోషంగా లేవు. నీవు మంచి పని చేయలేదు కనుక పాపం నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా నీ వెంటే ఉంది అని నిన్ను లొంగదీసుకోవాలని ఉంది. దాన్ని నీవు జయించాలి. మొదటి హత్య. ఒకరోజు కయీను తన తమ్మునితో, మనం అటు బయట ఉన్న పొలంలోకి పోదాంరా అని హేబెలును తీసుకొని పోయాడు. వారక్కడకు రాగానే కయీను తన తమ్ముణ్ణి చంపాడు. అప్పుడు ప్రభువు, నీ తమ్ముడు హేబెలు ఎక్కడా అని కయీనుని అడిగాడు. అందుకు కయీను, నాకు తెలియదు, నా తమ్ముడు కాపలా కాయటమే నా పనా అని సమాధానం చెప్పాడు. అప్పుడు ప్రభువు ఇలా అన్నాడు, ఈ చెడ్డ పని నీవెందుకు చేశావు? నీ తమ్ముణ్ణి చంపావు కనుక నీవు శిక్ష అనుభవించాలి. ఇప్పుడు నీవు శాపానికి గురి అయ్యావు. నీవు పంట సరిగా పండించలేవు. నీవు నీ తమ్ముణ్ణి చంపావు కనుక భూమి నీకు పంట ఇవ్వదు. నీవు ఉండడానికి ఎక్కడా ఇల్లు కూడా ఉండదు. దేశ దిమ్మరి అయి ప్రతి ఊరు తిరుగుతూ ఉంటావు అని శిక్షించాడు. అందుకు కయీను, ఇది నాకు చాలా పెద్ద శిక్ష. నీ దగ్గర నుంచి, ఈ ప్రాంతం నుంచి కూడా నన్ను వెళ్ళగొడుతున్నావు. నేను ఇల్లు లేకుండా దేశ దిమ్మరిగా తిరుగుతూ ఉంటే నన్ను చూసిన వారు చంపుతారేమో అని ప్రభువుతో అన్నాడు. కానీ ప్రభువు, నిన్ను చంపిన వాడిని నేను కఠినంగా శిక్షిస్తాను అన్నాడు. అలా కయీనును ఎవరూ చంపకుండా ఒక హెచ్చరికగా ఉండే విధంగా ప్రభువు అతని మీద ఒక గుర్తు వేశాడు. తరువాత కయీను ప్రభువు దగ్గర నుంచి వెళ్ళి దేవుడు ఆశించినట్లు మనుషులు జీవించలేదు. కొంతకాలానికి భూమి అంతా చెడ్డ పనులు చేసే మనుషులతో నిండిపోయింది. వారెప్పుడూ చెడ్డ ఆలోచనలతో ఉండేవారు. వారిని చేసినందుకు ప్రభువు విచారించాడు. అప్పుడు ఆయన ఈ చెడ్డ జనాన్ని, వారితో పాటు జంతువుల్ని, పక్షుల్ని నాశనం చేస్తాను అని అన్నాడు. అయితే వారిలో నోవహును చూసి ప్రభువు సంతోషించాడు.